దేవుడే దూతలాగా వెళ్ళి ఆయన్ని కాపాడాడు. సో నువ్వు చుట్టూ భయపడుతున్న వాటికి భయపడితే వాటిని చిక్కుకొని పోతావు. దేవుడికి భయపడితే నీ చుట్టూ ఉన్న భయాలన్నింటినీ దేవుడు గద్దించి మరి నిమ్మలపరుస్తాడు. అందుకే ఈరోజు దేనికి భయపడాలో తెలుసుకుంటే ఆశీర్వాదాలు మీ వెంటే, మీ కుటుంబాల్లో, మీతో, మీ పిల్లలతో, మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి, దేవుడు, దూతలు, పరలోకము నీ పక్షంగా పనిచేస్తూ నిన్ను కాపలా కాస్తా ఉంటాయి. రెండవదిగా ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవునికి భయపడితే ఆయన ఆశీర్వదిస్తాడు. దేవునికి భయపడితే, దేవుని మాటకు లోబడితే ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. ఆశీర్వదిస్తాడంట. నేను ఈ సమయంలో ఒక వ్యక్తినే చెప్తాను. యోసేపు ఉన్నాడు కదా, యోసేపు ఆదికాండము 42:8 ఆయన అంటాడు, నేను దేవునికి భయపడువాడను. పొతిఫర్ భార్య వచ్చి నాతో పాపం చేయనప్పుడు ఏం చేశాడు? పాపము చేయకూడదు, దేవుడు నన్ను చూస్తున్నాడు అని దేవునికి భయపడి ఏం చేశాడు? పారిపోయాడు. దేవునికి భయపడిపోతే పాపం చేసేసేవాడు. ఈ రోజున దేవుని భయం లేకపోవటం వల్ల పాపం చేసేస్తున్నారు. అయ్యో పాపం చేస్తే ఈ బాధలు వస్తాయి, ఈ శిక్షలు వస్తాయి, ఈ శాపం వస్తుంది, ఈ రోగం వస్తుందని ఆ పాపం నుంచి వచ్చేటువంటి జీవితం గురించి భయం ఉంటే, శిక్ష వస్తుందన్న జ్ఞానం ఉంటే పాపం ఎవ్వరూ చేయరు. దేవునికి భయపడే వాళ్ళు పాపం చేయడానికి కూడా భయపడతారమ్మా. దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడటానికి భయపడతారు, వాక్యానికి భయపడతా ఉంటారు. అయితే యోసేపు ఏం చేశాడు? ఇక్కడ దేవునికి భయపడ్డాడు కాబట్టి ఆ యవ్వనస్తుడు ఏం చేశాడు? పాపము చేయకుండా పారిపోయాడు. దానిని బట్టి ఏం చేశాడు? ఐగుప్తుకి ఏం చేసేసాడు దేవుడు? అబ్బా, నాకు భయపడుతున్న యోసేపును అందరికంటే నేను ఆశీర్వదించాలి అన్నాడు. ఒక అధిపతిగా చేశాడు. అనేకులను పోషించేటువంటి పోషణకర్తగా చేశాడు. అబ్రహాముతో కూడా, అబ్రహాము నీ కుమారుని బలిపనంగానే దేవుని మాటకు లోపడి తన కుమారుని బలిపటానికి కూడా వెనకాడుకొని తీసుకెళ్తే కత్తెత్తాడు చంపడానికి. పైనుంచి స్వరం వినపడుతుంది, అబ్రహామా నీ ఆ బాలుడి మీద చెయ్యి వేయొద్దు, చంపవద్దు, నేను నిన్ను పరీక్షించాను, దీనిని బట్టి నువ్వు నా మాటకు లోబడేవాడవని, నాకు భయపడేవాడవని నాకు తెలిసిపోయింది కాబట్టి నీ సంతానాన్ని ఈ భూమి మీద ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తాను. మంత్రసానులు కూడా దేవునికి భయపడటం వల్ల వారి సంతానాన్ని విస్తరింప చేశాడు, ఆశీర్వదించాడు. అంటే దేవునికి భయపడితే ఆశీర్వదిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. మీ పిల్లల 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 పిల్లల్ని మీరు భయపడినందుకు వాళ్ళందరినీ ఆశీర్వదిస్తాడు దేవుడు. మూడో ఆశీర్వాదం ఏంటో తెలుసమ్మా? ఘనపరుస్తాడు. దేవునికి మనం భయపడుతున్నామంటే, దేవుని మాట మనం వింటున్నామంటే, దేవుని సన్నిధికి మనం వస్తున్నామంటే దేవునికి భయపడుతున్నట్టు, దేవుణ్ణి మనం ఘనపరుస్తున్నట్టు, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నట్టు. అప్పుడేం జరుగుతుందంట? ఘనపరుస్తాడు, ఘనపరుస్తాడు, ఘనపరుస్తాడు. ఇస్సాకు యాకోబులు కూడా దేవునికి భయపడ్డారంట. ఇస్సాకు అబ్రహాములాగా దేవునికి భయపడ్డాడంట. దేవుని మాటకు లోబడితేనంట ఏ దేశంలోనైతే కరువు ఉందో, ఆ కరువు పరిస్థితులు ఉన్నాయో, కరువు పరిస్థితి అన్నిట్లో ఆ చుట్టూ ఉన్న ఆ ఊరోళ్ళే బాగుపడలేకపోయారు, కరువును అనుభవిస్తున్నారంట. కానీ దేవునికి భయపడినందుకు, దేవుని మాట విన్నందుకంట ఇస్సాకు నూరంతలుగా అదే దేశంలో కరువులోనే ఫలించాడంట. నాకు దేవుడు పోయిన వారం నుంచి ఒక మాట చెప్పమని బయలుపరుస్తూ ఉన్నాడు. నేను మర్చిపోయాను ఆల్రెడీ, నాకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఏ సమయమో తెలుసా? ఏ సమయంలో ఉన్నామో తెలుసా? ఏ కాలంలో ఉన్నామో తెలుసా? ఇప్పుడు రాబోతుంది ఏంటో తెలుసా? మనం ఏ కాలంలోకి ఎంటర్ అయ్యామో తెలుసా? కరువు కాలం అంట. పనులుండవిక
కరువు కాలం అంట, ఇది కరువు సీజన్. రెక్కాడితే కానీ డొక్కాడదు, పనులు ఉండవు కొన్ని చోట్ల, వర్షాలు పడవు కొన్ని చోట్ల. కొంతకాలం పాటు, దాదాపు చెప్పాలంటే 7 సంవత్సరాల పాటు దేవుడు కరువును ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక ఇది కరువు కాలం, కరువు కాలము, కరువు సంభవించబోతుంది. ఈ మాటలు మీకు వినబడబోతున్నాయి. అయితే దేవునికి భయపడుతున్న వారికి ఇదే కరువు సమయంలో దేవుడే పని కల్పించబోతున్నాడు, దేవుడే పోషించబోతున్నాడు, దేవుడే అభివృద్ధి పరచబోతున్నాడు. ఇదే కరువులో మీరు పోషించబడటమే కాదు, మీరు ఇతరులను కూడా పోషించేటటువంటి ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించబోతున్నాడు. అర్థమవుతుందా? దేవునికి భయపడి మనల్ని కొన్నిసార్లు చిన్న చిన్న పరీక్షలు పెడతాడు ఆశీర్వదించబోయే ముందు. అది మనకు తెలియకుండా మనం ఆ పరీక్షలో పాస్ అయ్యామా, దాని తర్వాత ఆశీర్వాదాలే పోసుకుంటాం. ఎంతకాలం? జీవితాంతం.